హలో అండి. హలో మ్యామ్. సో హెయిర్ స్టైల్ పేరు డబుల్ బ్రైడ్ మ్యామ్. ఓకే. సో మీరే చూస్ చేసుకున్నారా? ఫ్యాకల్టీ సార్ వాళ్ళు ఇచ్చారు. ఓకే. ఇక్కడ 20 days లో నేర్చుకున్న వర్క్. ఇంతకు ముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, ఫస్ట్ టైం ఇక్కడే నేర్చుకున్నారు. మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ కూడాను. ఏ విధంగా అనిపిస్తుంది మీకు 20 రోజులు? అంటే ఫీజు కట్టాక కూడా అడిగాను, చాలా సార్లు అడిగా. నేను చేస్తానా మ్యామ్, నా అలా అవుతుందా 30 days లో అని చెప్పి అడిగితే మీరు చేస్తారు, మీకు వచ్చేంత వరకు మేము నేర్పిస్తామని చెప్పాను మ్యామ్. మంచిగానే చెప్తున్నారు. చాలా సార్లు డౌట్ వచ్చినా పిలిచినా ఓకే వస్తున్నారు, చేస్తున్నారు. ఓకే, మీరు సాటిస్ఫైడ్? ఓకే ఓకే. హెయిర్ స్టైల్స్ తో పాటు ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ? అసలు మేకప్ లో అయితే నాకు నచ్చలేదు. హెయిర్ స్టైల్ అయినా మా పాపకి వేసేదాన్ని, కానీ మెజర్మెంట్ బట్టి తన హెయిర్ స్టైల్ షేప్స్ బాగా వస్తాయి మంచిగా. అవును. సో మీకు అట్లా మెజర్మెంట్స్ తో నేర్పించారు ఇక్కడ హెయిర్ స్టైల్స్? ఓకే. ఎనీవే కంగ్రాచులేషన్స్, కూడా మంచిగా నేర్పించారు. బాగుంది. హెయిర్ స్టైల్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎనీవే కంగ్రాచులేషన్స్. హాయ్ మ్యామ్. మీకు ఏ విధంగా అనిపిస్తుంది 20 days? చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంది. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు 20 రోజుల్లో మీరు? మేకప్, శారీ డ్రైపింగ్ అన్ని నేర్చుకున్నాను. ఓకే. సో హ్యాపీయా? చాలా హ్యాపీ. ఇంతకు ముందు ఏమైనా టచ్ ఉందా? లేదు మ్యామ్, జీరో నాలెడ్జ్ తో వచ్చారు ఇక్కడ వరకు. ఇంతకు ముందు అసలు ఐడియా లేదు. ఓకే. ఓన్లీ అంటే ఇంట్లో ఏదైనా మేకప్ చేయడం అలా ఏమన్నా? అంటే బేసిక్ తెలుసు, బట్ ఇంత ప్రొఫెషనల్ గా అయితే తెలీదు. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ఇప్పుడు మీరైతే వేస్తూ ఉన్నారో అవన్నీ వేయగలరా? చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందా మేడం? అండ్ ఏ హెయిర్ స్టైల్ ఏ ఫంక్షన్ కి బాగుంటుందో నాలెడ్జ్ కూడా ఉందా? అన్ని నాలెడ్జ్ ఇచ్చారు మేడం. సార్ వాళ్ళు నేర్పించారు అవి కూడా? సార్ వాళ్ళకి చాలా అంటే చాలా పేషెన్స్ గా నేర్పిస్తారు మేడం. చాలా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ కి వచ్చి నేను ఇంత నా లైఫ్ లో నేను చేసింది ఒక మంచి పని అంటే ఇందులోకి వచ్చి మేడం అంటే చాలా సాటిస్ఫైడ్ అయినా. ఈ 20 days లో నేను అయినంత సాటిస్ఫైడ్ అది నాకు మాత్రమే తెలుసు. ఇంకెవరికి చెప్పుకోలేను, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అంత సాటిస్ఫైడ్ గా అయ్యాను మ్యామ్. లేదు, చాలా బాగుంది అండ్ నీట్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. మార్కెట్ లో మంచి పేరుని క్రియేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మీకు కూడా. హలో అండి. హాయ్ మ్యామ్. హెయిర్ స్టైల్ పేరు? మ్యామ్ డబల్ మిస్సీ బ్రైడ్ మేడం. ఇది డబల్ మిస్సీ బ్రైడ్. చాలా బాగుంది. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా జీరో లెవెల్లో ఉండేది యాక్చువల్లీ. సో నేను ఎక్కడికైనా వెళ్తే వెయ్యగలనా అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఒక క్లయింట్ని సాటిస్ఫై చేయాలి మన వర్క్ తోని. సో నేను చెయ్యగలనా లేదని నాకు ఎక్కడో మైండ్ లో ఒక థాట్ ఉండేది. సో ఆ థాట్ ని మొత్తము నాకైతే ఫుల్ 100% ఇవాళ ఇచ్చిన సర్ప్రైజ్ బ్లాక్ బస్టరా మీకు అందరికీ? చాలా అంటే చాలా మ్యామ్. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను అనుకున్నాను నేను ఒకవేళ నేర్చుకొని వస్తే కూడా ఈ 30 days లో ఎంత మాత్రం నేర్చుకోగలను, నేర్చుకుంటే మేబీ ఒక ఆంధ్రప్రదేశ్ లోను ఒక ఆంధ్రాలో గానీ తెలంగాణలో గానీ ఇన్ కేస్ ఒకవేళ మనకు ఛాన్స్ ఉంటే చెన్నైలోనో బెంగళూరులోనో చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడమ్స్ సార్స్ అన్ని నేర్పించిన తర్వాత మేము ఇండియాలోనే కాదు అవుట్ ఆఫ్ వెళ్ళినా కూడా మేము హ్యాపీగా మనకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైలో ఉన్నాయి మేడం. యాక్చువల్లీ మాకు అంత ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా అసలు ఎక్కడ కూడా జీరో నాలెడ్జ్ ఉండకూడదు అని చెప్పి స్టేజ్ ఫియర్ పోవాలని అంటే వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఉన్నాయో ఒక స్టూడెంట్ని ఒక 100 లెవెల్కి తీసుకెళ్లాలంటే వాళ్ళు ఎంతైతే పెట్టగలరో కాన్ఫిడెన్స్ లెవెల్ని వాళ్ళ మీద అంత పెట్టారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా గట్ ఫీలింగ్ కూడా ఉండాలి. ఆవిడ కాన్ఫిడెన్స్ చూస్తే స్టూడెంట్ ఫస్ట్ నేర్పించడంతో పాటు ఆవిడ ఇక్కడ నేను ఎక్కడైతే ఉంటానో ఆ ఒక్క ప్రదేశంలోనే కాదండి ఎక్కడైనా సరే వెళ్ళి చేయగలంత కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారని. ఒక స్టూడెంట్ ఇంతమందిలో నిల్చొని అలా మాట్లాడుతుంది అంటే అది చిన్న విషయం కాదు. ఒకసారి మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, టీచింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే మీ నలుగురికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.